వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని కర్నూలు నియోజకవర్గ జనసేన బాధ్యుడు హర్షద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, న్యాయవాదులు, అంగన్వాడీ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కరించాలని ఎన్నో రోజుల నుంచి రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చోటు చేసుకోలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని ఆయన చెప్పారు. వచ్చే నూతన సంవత్సరంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, అప్పుడు ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హర్షద్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం దమనకాండకు నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు కానివ్వండి, ధర్నా చౌక్లు కానివ్వండి నిండిపోయాయి. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు, అలాగే వచ్చేసి సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, అలాగే న్యాయవాదులు కూడా వచ్చేసి ఈయన బ్రిటిష్ కాలం లాంటి జీవుల్ని తీసుకొచ్చేసి ఈరోజు వచ్చేసి వాళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా ఎంఆర్ఓ చేతిలోనే పెట్టాలా అనేటువంటి పాతకాలపు జీవుల్ని కూడా ఈరోజు అమలు చేస్తూ ఈరోజు న్యాయవాదులు కూడా రోడ్లపైకి వచ్చారు. నిరుద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి రాష్ట్రంలో, రైతు సమస్యలు అలాగే ఉన్నాయి. రైతు సమస్యల్ని వచ్చేసి మంత్రి గారు వచ్చేసి రోజా గారు పర్యటించి వచ్చేసి వానా వానా వల్లప్ప అన్న పాట పాడతారు. అలాగే వచ్చేసి జీవితాలతో ఆడుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. పరిస్థితిని, రాష్ట్ర పాలనను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయం మాత్రమే చేస్తూ దాదాపుగా 4.5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు వచ్చేసి ఆర్థికంగా చితికిపోయినారు. లక్షలాది కోట్లాది రూపాయలు అప్పుల్లో ప్రజలు కూడా కూలుకున్నారు. అలాగే ప్రభుత్వం వచ్చేసి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు 2.5 లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అన్నారు. మిగతా డబ్బులు ఎక్కడిపోయింది? కనీసం ఒక ప్రాజెక్టు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టుకు కూడా వచ్చేసి నువ్వు ఒక 10,000, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా ముఖ్యమంత్రి అనేసి అడుగుతున్నా. అదేవిధంగా రాష్ట్రంలో చూసినప్పుడు నువ్వు యూపీఎస్పీ లాగా ఏపీఎస్పీ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం 1వ తేదీ నాడు అన్నావు, కానీ ఈ రోజు వరకు అతి లేదు, గతి లేదు. ఇంకోటి చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి మహిళలు కానివ్వండి, అలాగే వచ్చేసి విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఈరోజు ఎవ్వరు కూడా సుభిక్షంగా లేరు. ఈయన సంక్షేమ పరిపాలన, ఈరోజు నేను సంక్షేమం, నేను వచ్చేసి ఏదో పోప్ జాన్పాల్లాగా నెత్తి మీద చేతులు పెడితే ఓట్లు వేస్తా అన్నారు వీళ్ళు. కానీ ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము కూడా విస్మరించాం. ఇంకోటి వచ్చేసి మేము ఏ విధంగా రేపు 2024 ఎలక్షన్లకు పోయడానికి సమాయత్తమవుతున్నాం. అలాగే వచ్చేసి అంబేద్కర్ భవన్లో రేపు ఉదయం శనివారం 11 గంటలకు అంబేద్కర్ భవన్లో మేము వచ్చేసి జనసేన పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించే విధంగా జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరచుకొని మేము పూర్తిగా వచ్చేసి రేపటి నుండి ఎన్నికలకు సమాయత్తమవుతూ రేపు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలన్న ఏకైక సంకల్పంతో జన సైనికులతో పాటు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కొత్త సంవత్సరంలో రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది. సంక్షేమ ఫలాల్ని అందించడమే కాకుండా అదేవిధంగా వచ్చేసి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది రేపు మా ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, ఇకనైనా ఈ 3 నెలలైనా, కనీసం 100 రోజులు ఉంది మీ బతుకు, ఈ 3 నెలలైనా ఏమైనా చేయండి, కనీసం ప్రజల కోసం ఏమైనా చేశామనిపించండి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం.